హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వరాలు కురిపిస్తుంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లను త్వరలోనే నిర్మిస్తామని ప్రకటన చేసింది. అర్హులైన వారికి గుర్తించి వారి ప్రాధాన్య క్రమంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని తాజాగా వెల్లడించింది. ఈ మేరకు అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇళ్లు ఎవరికి ఇవ్వాలనే విషయమై చర్చ జరిగింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విధి విధానాలు, లబ్ధిదారులకు ఎంపిక తదితర అంశాలపై ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేనివారు, పారిశుధ్య కార్మికులు ఇలా ప్రాధాన్య క్రమాన్ని ఎంచుకోవాలని సూచించారు. తొలి దశలో సొంత స్థలాలు ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తుండటంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చెప్పారు. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శులతో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయాలని ఆదేశించారు. దీనికి అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని చెప్పారు. ఇందిరమ్మ యాప్లో ఎలాంటి లోపాలు, లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు ఎవరైనా ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకోవాలని ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం సమర్థవంతంగా కొనసాగించడానికి గృహ నిర్మాణ శాఖలో అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లపై ఏడాది పాలన ఉత్సవాల్లో ప్రకటన చేసేలా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతానికి కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పేరు మార్చి ఇందిరమ్మ ఇళ్ల పేరిట మార్చి ఇవ్వాలని కూడా యోచిస్తున్నట్లుగా సమాచారం. ఈ నిర్ణయంపై విపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో చూద్దాం.